నమస్కారం. విశ్వం టీవీకి స్వాగతం. నేను మీ ఉమ. ఒకప్పుడు ఇరాన్ అంటే చాలా ఆధునిక దేశం. అక్కడ రాజులు పాలించేవారు. వస్త్రధారణలోను, జీవన శైలిలోను, అభిప్రాయ స్వేచ్ఛలోను ముస్లిం మహిళలు కూడా హిజాబ్ తప్పనిసరి కాదు అన్నంత సహనం ఉన్న దేశం అది. అప్పటి ఇరాన్కు అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాలు స్నేహితులే. అన్నింటినీ కలుపుకొని ఒక పాశ్చాత్య సంస్కృతి స్ఫూర్తిగా ఉన్న ముస్లిం దేశం. కానీ 1978-79లో ఒక విప్లవం వచ్చిందంటే చాలు, దేశం మొత్తం తలకిందులైంది. అదే ఇస్లామిక్ విప్లవం. ఈ విప్లవంతో రాజుల పాలన గల్లంతైంది. దాని స్థానంలో మతపరమైన పాలన ప్రారంభమైంది. అంతేకాదు, అమెరికా, ఇజ్రాయిల్ లాంటి పాశ్చాత్య దేశాలు శత్రువులుగా మారిపోయాయి. ఈ విప్లవానికి నాయకుడు ఆయతుల్లా రూహుల్లా ఖమేనీ అనే షియా మత పెద్ద. ఇరాన్లోని ఖమైన్ అనే ఊరిలో జన్మించిన కారణంగా ఆయన ఇంటి పేరు ఖమేనీ అయ్యింది. అలాగే ఆయనకు ఒక శిష్యుడు ఉండేవాడు, అతనే అలీ ఖమేనీ. ఈయన కూడా తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యాడు. 1979లో ఇస్లామిక్ విప్లవం విజయం సాధించింది. రాజుల పాలనకు తిరుగులేని చెక్ వేసిన ఈ విప్లవాన్ని నడిపించేవాడు ఆయతుల్లా రూహుల్లా ఖమేనీ అనే మత గురువు. ఆ విప్లవంతో మొదటిసారిగా ఇరాన్కి సుప్రీం లీడర్ అనే పదవి వచ్చింది. అదే పదవి రూహుల్లా ఖమేనీ చేపట్టారు. ఆయన ఇరాన్కి తలపాగ లాంటి తీర్పుగాడు అయిపోయారు. కానీ 1989లో ఆయన కన్నుమూయడంతో ఆ స్థానం కోసం ఎవరూ పోటీ పడలేదు. ఎందుకంటే అది అప్పటికే ఒకరిది అయిపోయింది. అతనెవరో కాదు, రూహుల్లా శిష్యుడు అలీ ఖమేనీ. అప్పటిదాకా అంటే 1981 నుంచి 1989 వరకు ఆయన ఇరాన్ అధ్యక్షుడిగానే సేవలందించారు. కానీ గురువు మరణంతో ఆయన సుప్రీం లీడర్ అయ్యాడు. అలా ఒక శిష్యుడు అధ్యక్షుడయ్యాడు, ఆ అధ్యక్షుడు అధిపతి అయ్యాడు. అలా ఇరాన్ మతపరమైన పాలనకు శాశ్వత చిహ్నంగా అలీ ఖమేనీ మారిపోయాడు. సుదీర్ఘ 3.5 దశాబ్దాల పాలన ఎన్నో యుద్ధాలు, ఆందోళనలు, అంతర్గత వ్యతిరేకతల్ని ఎదుర్కొన్నాడు అలీ ఖమేనీ. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇప్పుడు ఖమేనీ ఎదుర్కొంటున్నది ఆయన జీవితంలోనే అతిపెద్ద సవాల్గా మారింది. ఇజ్రాయిల్ ఇప్పటికే ఖమేనీకి అత్యంత నమ్మకంగా ఉండే అణుశాస్త్రవేత్తలను, సైనిక ఉన్నతాధికారులను హతమార్చింది. ఇరాన్ మద్దతుతో పనిచేసే హమాస్, హిజ్బుల్లా, హౌతీలు అన్నీ ఒక్కటికొక్కటిగా చితికిపోయాయి. ఒక్కొక్క నేత పడిపోతుంటే ఆయా సంస్థల ప్రాధాన్యం మాయమవుతుంది. తోడుగా ఉండే మిత్ర దేశాలైన రష్యా, చైనా కూడా ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాయి. వాళ్ళ సాయం లేకుండా ఖమేనీకి నమ్ముకోవాల్సిందల్లా తన భద్రత కోసం పర్వతాల్లో తవ్వించిన రహస్య బంకర్లే. ఇంతగా శత్రు యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే ఇంతవరకు ఎవరికి వణుకు లేకుండా నిలిచిన ఖమేనీకి ఇప్పుడు మాత్రం అసలు దొరకకూడదన్న భయం మొదలైందని విశ్లేషకుల అభిప్రాయం. ఇది కేవలం శత్రువుల ముప్పు కాదు, ఇది ఒక నాయకుడి దశాబ్దాల అధికారానికి వచ్చిన భారీ పరీక్ష. ఇప్పుడు ప్రశ్న ఒకటే, ఖమేనీ బయటపడతాడా లేక చరిత్ర చీకటిలో మిగిలిపోతాడా? ఇది యుద్ధం మాత్రమే కాదు, ఒక పాలకుని ప్రాణం కోసం సాగుతున్న పరుగు కూడా. ఎందుకంటే 1989లో అలీ ఖమేనీకి సుప్రీం లీడర్ పగ్గాలు వచ్చాయి. కానీ అప్పటికి ఆయన మతపరమైన ప్రాచుర్యం పెద్దగా లేదు. ఇరాన్ ప్రజల మధ్య అతను పెద్దగా పేరు తెచ్చుకున్నవాడు కాదు. అయినా అతనికి ఎదురుగా నిలిచే వాళ్ళకంటే ఒక బలమైన బ్యాకప్ మాత్రం ఉండింది. అదే అతివాద షియా మత పెద్దల మద్దతు. అందుకే అలీ ఖమేనీ అధికారం ఎక్కడ చీలిపోతుందోనని భయపడలేదు. ప్రజలు కోరిన సంస్కరణల తీర్పులే వచ్చాయి. ప్రజాప్రతినిధుల అధికారాన్ని పెంచాలి అని డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీ షియా మత పెద్దలు ఇంకా వ్యతిరేకించారు. ఇది మతపరమైన పాలనకు ప్రమాదం అని అక్కడ ఖమేనీ నిర్ణయం తీసుకున్నాడు. అలాగే చేశాడు కూడా. ఈ పనికి ఉపయోగించిన ఆయుధం రెవల్యూషనరీ గార్డ్ అనే ప్రత్యేక సైనిక విభాగం. ఇది పారామిలిటరీగా ఏర్పడిన, నిజంగా అది ఖమేనీకి నేరుగా జవాబుదారీగా ఉండే శక్తివంతమైన దళం. సైన్యంలో ఇది మొదటిసారే. కానీ ఇరాన్ ఇజ్రాయిల్ వైరానికి 1979లోనే బీజం పడిపోయింది. ఆ ఏడాది ఇరాన్లో మతశక్తుల నాయకత్వంలో విప్లవం సంభవించింది.
ఆయతుల్లా ఖమేనీ సారథ్యంలోని ఇరాన్ మత పాలకులకు ఇజ్రాయిల్ జియోనిస్టు శత్రువుగా ప్రకటించింది. ఆ తర్వాత లెబనాన్లో హెజ్బొల్లా, గాజాలో హమాస్కు ఇరాన్ మద్దతునిచ్చి ఇజ్రాయిల్ పై పోరుకు ఊసిగొల్పింది. ఇజ్రాయిల్కు అమెరికా, నాటో కూటమి పూర్తిగా మద్దతు ఇస్తూ వచ్చాయి. 2024 ఏప్రిల్లో సిరియా రాజధాని డమాస్కస్లోని ఇరాన్ రాయబారి కార్యాలయంపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారులు హతమయ్యారు. ఇరాన్ అక్టోబర్లో ఇజ్రాయిల్ పై క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడి చేసింది. తాజాగా ఇజ్రాయిల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్లోని అణు సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. ప్రతిగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయిల్లోని నగరాలపై దాడి చేసినా ప్రాణ నష్టం తక్కువే. ఇజ్రాయిల్లోని సైనిక స్థావరాలు, ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్ల గణనీయంపై నష్టాన్ని కలిగించినట్లు తెలుస్తుంది. మరోవైపు అణ్వాయుధ నిరోధ ఒప్పందం నుంచి ఉపసంహరించుకునే దిశగా ఇరాన్ యోచిస్తుంది. అమెరికా, ఇజ్రాయిల్ జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ చర్యను ఇరాన్ తీవ్రంగా పరిగణించింది, ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేదే లేదని ఇరాన్ కేబినెట్ పేర్కొంది. ఖమేనీ మృతిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ సంతాపం తెలిపింది. తమ సుప్రీం నేతను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని, చరిత్రలో ఎన్నడూ చూడని భయంకరమైన దాడులు ఏ క్షణంలోనైనా జరగొచ్చని హెచ్చరించింది. ఇజ్రాయెల్ యుఎస్ స్థావరాల లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టేందుకు ఐఆర్జీసీ సిద్ధమైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఇక అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కీలక సలహాదారులైన అలీ షంకానీతో పాటు ఐఆర్జీసీ చీఫ్ మహమ్మద్ ఫాఖర్ ప్రాణాలు కోల్పోయారని తాజాగా ఇరాన్ ధృవీకరించింది. ఈ క్రమంలో ఐఆర్జీసీ తన కొత్త కమాండర్ ఇన్ చీఫ్ ని నియమించింది. మాజీ రక్షణ మంత్రి అహ్మద్ వాహిదీకి ఆ బాధ్యతలు అప్పగించినట్లు ప్రకటించింది.